నెలలు గడుస్తున్న రష్యా యుక్రెయిన్ యుద్ధ విరమణకు చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రాకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లో అసహనం కట్టలు తెంచుకున్నట్లు కనబడుతోంది. మధ్యవర్తిగా తన ప్రతిపాదనలకు ససేమీరా అంటున్న యుక్రెయిన్ తో పాటు దానికి వెన్నుదన్నుగా నిలబడిన యూరప్ దేశాలను కూడా ఆయన తూర్పురబడుతున్నారు. రష్యాతో యుద్ధంలో యుక్రెయిన్ ఓడిపోతున్నదని, యూరప్ దేశాలు బలహీనంగా మారి క్షీణదశకు చేరుకున్నాయంటూ ఆయన తాజాగా వ్యాఖ్యానించారు. వైరుపక్షాలు ఎటు నువ్వా నేనా అన్నట్లుంటాయి. మధ్యవర్తిత్వం వహించే దేశం ఓపిగ్గా వాస్తవ పరిస్థితులను అర్థం చేయించి ఏదో మేరకు తగ్గేలా చేయడం అవసరం. కానీ అలా చేయాలంటే మధ్యవర్తిత్వం వహించే దేశానికి విశ్వసనీయత, ప్రతిష్ట ఉండాలి. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత అమెరికాకు ఆ రెండు తగ్గాయి. ఏ విషయంలోనూ ఆయన నిలకడగా లేకపోవడం, ఇష్టానుసారం వ్యాఖ్యానిస్తూ అయోమయాన్ని సృష్టించడమే అందుకు కారణం. జో బైడెన్ హయాంలో అమెరికా ప్రాపకంతోనే యూరప్ దేశాలు యుక్రెయిన్ ను రష్యాపైకి ఉసుగొల్పాయి. కానీ ట్రంప్ వచ్చాక అంతా తలకిందులైపోయింది. యూరప్ దేశాలకైతే ఆయన మాటలు, చేష్టలు చూసి దిక్కుతోచడం లేదట. అంతేకాదు, ఇటీవల జాతీయ భద్రతా వ్యూహం పేరిట అమెరికా విడుదల చేసిన విధాన పత్రం కూడా వాటికి మింగుడు పడడం లేదు. అట్లాస్ మాదిరిగా ఒంటరిగా భూగోళాన్ని మోయడం ఇకపై ఉండబోదని, యూరప్ స్వీయ రక్షణ బాధ్యత చూసుకోవాలని ఆ పత్రం స్పష్టం చేసింది. అంటే ఇన్నాళ్ళు అమెరికా విధిల్చే డాలర్లతో పని కానిచ్చుకున్న యూరప్ దేశాలు ఇక ముందు అలాంటివేమీ ఆశించకూడదని చెప్పకనే చెప్పినట్లయింది. భవిష్యత్తులో ఎవరి రక్షణ కోసం అమెరికా ఖర్చు చేయబోవడం లేదని స్పష్టం చేసినట్లయింది. ఇన్నాళ్ళు అమెరికా సాయంతో ఆడిందే ఆటగా సాగిన ఇంగ్లీష్ దేశాలకు ఇది మింగుడు పడడం లేదు. ఇన్నాళ్ళు అర్ధరహితంగా ప్రపంచాధిపత్యం కోసం పోటీ పడిన కారణంగా అగ్రరాజ్యం అమెరికా బలహీన పడిందని, అందుకే పాత విధానానికి అవసరమైన దిద్దుబాట్లు తప్పనిసరి అని ట్రంప్ విధాన పత్రం తేల్చింది. ఇప్పటికీ 8 యుద్ధాలు ఆపారని తరచూ చెబుతుండే వార్ స్టాపర్ ట్రంప్ జాబితాలో నిజానికి ఇప్పటికైతే యుక్రెయిన్ ఇంకా చేరలేదు. ఆయన అధికార పగ్గాలు చేపట్టిన నాడే యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని శపథం చేశారు. 2014కు ముందున్న సరిహద్దుల సంగతి యుక్రెయిన్ మరిచిపోవాలని చెబుతూ వచ్చారు. కానీ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాత్రం మొదటి నుంచి తమ భూభాగాన్ని రష్యా కోసం వదులుకోవడానికి ససేమీరా అంటున్నారు. నిజానికి 2022లోనే యుక్రెయిన్ కు ఆయనకు మద్దతు ఇస్తున్న యూరప్ దేశాలకు బంగారం లాంటి అవకాశం వచ్చింది. టర్కీ మధ్యవర్తిత్వంలో రష్యా, యుక్రెయిన్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల్లో రష్యా తనకు తానే రాజీకి సిద్ధపడింది. యుక్రెయిన్ తటస్థంగా ఉంటానని, నాటోలో చేరబోనని హామీ ఇస్తే దురాక్రమించిన భూభాగం నుంచి వైదొలుగుతామని రష్యా ప్రతినిధి బృందం ప్రతిపాదించింది. కానీ అప్పుడు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పరిస్థితి వేరుగా ఉండేది. తాను ఎలాగోలా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అమెరికా రక్షణ చక్రంలోకి దూరిపోవాలని అనుకున్నారు. నాటోలో ఒకసారి చేరిపోతే తనకు అన్ని ఆపదల నుంచి రక్షణ లభిస్తుందని ఆశించారు. అయితే అవన్నీ జో బైడెన్ కాలంలో జరిగాయి. ఆ సమయంలో యూరప్ దేశాలు కూడా రష్యా మీద కోపం, యుక్రెయిన్ పై ప్రేమ కురిపించేలా చేసింది. ఆపై రష్యా పూర్తి స్థాయి యుద్ధం మొదలుపెట్టి కొన్ని నెలలు మాత్రమే అయింది. కానీ బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ హుటాహుటిన యుక్రెయిన్ రాజధాని కీవ్ వచ్చి రాజీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవద్దని నచ్చ చెప్పారు. నాటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సలహాతోనే జాన్సన్ ఈ సైంధవ పాత్ర పోషించారు. ఆయన ఒక్కరే కాదు, అమెరికా నుంచి జో బైడెన్ కూడా యుద్ధ రంగంలో అడుగుపెట్టి జెలెన్స్కీకి అన్ని సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఉపగ్రహాల నుంచి సహకారం, అడిగినన్ని ఆయుధాలు, క్షిపణులు, బిలియన్ల కొద్ది డాలర్ల ఆర్థిక సాయం వచ్చి పడింది. పనిలో పనిగా జెలెన్స్కీ అందులో ఎంతో కొంత భారీగా నొక్కేసి ఉంటారన్న వార్తలు కూడా వచ్చాయి. సాయం అందినంత కాలం రష్యాను ధీటుగా ఎదుర్కొంది యుక్రెయిన్. ఇప్పుడు ఏకంగా అమెరికానే ముఖం చాటేస్తుండడంతో జెలెన్స్కీ పరిస్థితి కుడితలో పడ్డ ఎలుకలా మారిపోయింది. ట్రంప్ మొదటి నుంచి జెలెన్స్కీకి తక్కువగా, పుతిన్ కి ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. అదేంటో గానీ పుతిన్ తో దోస్తీకి ఎక్కడా లేని ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో ఉప్పు నిప్పులా ఉన్న అమెరికా, రష్యాలు ఎందుకో గానీ అలా ఉండడం లేదు. ట్రంప్ కు సంబంధించిన బలమైన విషయం పుతిన్ చేతిలో ఉందని పుకార్లు షికారు చేస్తున్నాయి. యుక్రెయిన్ విషయంలో అలస్కాలో ప్రత్యేకంగా కలుసుకొని యుద్ధం ఆపేందుకు ట్రంప్ చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ ట్రంప్ బలహీనతలు తెలిసిన పుతిన్ మొదటి నుంచి తగినంత దూరం మెయింటైన్ చేస్తూ వచ్చారు. ట్రంప్ గురించి బాగా తెలిసిన పుతిన్ యుక్రెయిన్ విషయంలో ప్రతిపాదించిన శాంతి ప్రతిపాదనను ఒక పట్టాన అంగీకరించకుండా మొండికేస్తున్నారు. నిజానికి తనకు శాంతియుత పరిష్కారం ఆలోచనే లేదు. ఆధిపత్య స్థాపనే లక్ష్యం. మొన్న భారత పర్యటనకు వచ్చే ముందు కూడా ఈ సంగతి నిర్మోహమాటంగా చెప్పారు. యుక్రెయిన్ తూర్పు ప్రాంతమైన డోన్బాస్ నుంచి యుక్రెయిన్ దళాలు వైదొలిగితే సరే, లేదా దాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకుంటామంటూ ఆయన ప్రకటించారు. భారత పర్యటన తర్వాత యుక్రెయిన్ పై దాడుల తీవ్రతను బాగా పెంచారు. నిజానికి వైరి పక్షాలు చర్చలంటూ మొదలు పెడితే వారి వైఖరులు ఏదో మేరకు చల్లారుతాయి. కానీ ఈ చర్చలు ఫలించాలంటే మొదట కాల్పుల విరమణ పాటించాలి. రష్యా, యుక్రెయిన్ రెండూ అందుకు సిద్ధపడడం లేదు. యుద్ధ వాతావరణంలో చర్చలు ప్రశాంతంగా సాగబోవన్న ప్రాథమిక సూత్రాన్ని రెండు దేశాలు విస్మరిస్తున్నాయి.
ఈ సమయంలోనే రష్యా యుక్రెయిన్ మధ్య శాంతి ప్రతిపాదనల విషయంలో అధ్యక్షుడు జెలెన్స్కీ మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. యుద్ధం ముగింపునకు సంబంధించిన కొత్త శాంతి ప్రతిపాదనలను అమెరికాకు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు జెలెన్స్కీ తాజాగా వెల్లడించారు. రెండు దేశాల మధ్య 20 పాయింట్ల ప్రణాళికకు చివరి మెరుగులు దిద్దుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఆలు లేదు చూలు లేదు అన్నట్లుగా యుద్ధం తర్వాత యుక్రెయిన్ పునర్నిర్మాణం, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన విస్తృత ప్రణాళికపై ఇరు దేశాలు చర్చిస్తాయని అన్నారు. కానీ ట్రంప్ మాత్రం ఏకపక్షంగా రష్యా చేస్తున్న ప్రతిపాదనలకు మరో మాట లేకుండా అంగీకరించమంటూ యుక్రెయిన్ పై అమెరికా ఒత్తిడి తెస్తోంది. ఈ విషయంలో అమెరికాతో నేరుగా మాట్లాడే ధైర్యం లేని యూరప్ ట్రంప్ ను ఖాతరు చేయవద్దని నూరు పోస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడు కాలదన్నుకుంటే అగ్రరాజ్యాల చదరంగంలో పావుగా మారితే ఏమవుతుందో ఇప్పుడు యుక్రెయిన్ కు బాగా తెలిసొచ్చింది. ఈ దిశలో ఈ సమస్య నుంచి బయటపడడం కూడా కష్టమే. అదీ కాకుండా జెలెన్స్కీ సొంత గొంతు వినిపించడం మానుకుని చాలా కాలమైంది. ఎంతసేపు ఏ సాయం ఏ వైపు నుంచి వస్తుందో అన్న ఆతృతలోనే ఉన్నారు. పైగా ఇప్పుడు ఏకంగా జెలెన్స్కీ టీం పై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. చివరకు తను కూడా ఆరోపణలు ఎదుర్కొనే పరిస్థితి వస్తే అది తన పట్ల దారుణంగా ఉంటుంది. ఇప్పటికే ట్రంప్ జెలెన్స్కీ పై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఈ మనిషికి ఎంత సహాయం చేసినా బూడిదలో పోసిన పన్నీరుగానే ఉంటుందని మాట్లాడుతున్నారు. గతంలో జెలెన్స్కీకి అమెరికా నుంచి లభించిన ఆదరణ ఇప్పుడు లేదు. మరోవైపు యుక్రెయిన్ లో అధ్యక్ష ఎన్నికల విషయమై జెలెన్స్కీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు చేశారు. అధ్యక్ష ఎన్నికలు జరగకుండా ఎన్నికలను ఆపేందుకు జెలెన్స్కీ యుద్ధాన్ని సాకుగా వాడుకుంటున్నారని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలపై జెలెన్స్కీ స్పందిస్తూ మిత్ర దేశాలు తమ భద్రతకు హామీ ఇస్తే రానున్న 60 నుంచి 90 రోజుల్లో యుక్రెయిన్ లో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం యుక్రెయిన్ లో మార్షల్ లా అమల్లో ఉందని తెలిపారు. రష్యా దాడులు కొనసాగుతుండగా ఎన్నికలు ఎలా నిర్వహిస్తాం, సైనికులు ఎలా ఓట్లు వేస్తారు, ఆక్రమిత ప్రాంతాల్లో ప్రజలు ఎలా పాల్గొంటారు అనే ప్రశ్నలకు సమాధానం కావాలని ప్రశ్నించారు. రష్యా సుమారు 20% భూభాగాన్ని ఇప్పటికీ ఆక్రమించి ఉండడంతో ఎన్నికల నిర్వహణ పెద్ద సవాలుగా ఉందని స్పష్టం చేశారు. అయితే ఒకటి, ఈ యుద్ధం ఆగిపోవాలని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి గాని రష్యా అధ్యక్షుడు పుతిన్ కి గాని లేదు. యుద్ధం ద్వారా పబ్బం గడుపుకుంటూ ఏదో ఒక రోజు మరొక దేశంలో ఆశ్రయం పొందేందుకే ఆలోచిస్తున్నారని ఆరోపణలు సొంత దేశంలోనే వెల్లువెత్తుతున్నాయి. సొంత ప్రజలే అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఇటు రష్యా కూడా చివరి దాకా యుద్ధం చేసి తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే అమెరికా, యూరోపియన్ యూనియన్లు ఇప్పటికే రష్యాపై పలు ఆంక్షలు విధించాయి. అయితే ఆ ఆంక్షల నుంచి రష్యా చమురు, గ్యాస్ ఎగుమతులకు మినహాయింపు ఇవ్వడం ఆ దేశాల ద్వంద్వ నీతిని తెలియజేసింది. చమురు సరఫరా ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కీలక పాత్ర పోషిస్తున్న గల్ఫ్ దేశాలు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. తమపై విధిస్తున్న ఆంక్షల కారణంగా పెరిగే ఇంధన ధరలపై ఐరోపా దేశాల ప్రభుత్వాలు తమ ప్రజలకు సంజాయిషి చెప్పుకోవడానికి సంసిద్ధం కావాలంటూ రష్యా హెచ్చరించింది.